యువత న్యాయ చట్టాలపై అవగాహన పెంచుకుంటే సమాజంలో రాణించగలరని తమ హక్కులను కాపాడుకోగలరని ప్రముఖ న్యాయవాది ఎన్ సత్య విజ్ఞానదేవి పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ కృష్ణ చైతన్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ఎన్ సత్య విజ్ఞానదేవి మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవంతో పాటు జాతీయ న్యాయ దినోత్సవం, వరకట్న వ్యతిరేక దినోత్సవం అన్ని ఒకరోజునే వచ్చాయని వీటిని కూడా విద్యార్థులు గమనించాలని సూచించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణంరాజు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో త్యాగదనులు పోరాటం చేసి ప్రాణాలర్పించారని, ఈ ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో త్యాగదనులు ఉన్నారని అన్నారు. అదేవిధంగా ప్రజల హక్కుల రక్షణ కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని రచించారని, అదే ఈ రోజు భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండడానికి కారణమైందని ప్రజలు గమనించాలని ఉద్ఘాటించారు. అనంతరం ముఖ్య అతిథి సత్య విజ్ఞానదేవిని ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సహాయ కోఆర్డినేటర్ డాక్టర్ కేఎన్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. So for getting our freedom, our elders, they sacrificed their total life. Some of them even they expired in this struggle, starting from Jhansi Lakshmi Bai to Alluri Sitaramraju from this year. And later, we got independence in the year 1947. Later, the constitution was developed. Now, what is all our responsibility? So, our elders, because of them, we got independence and now we are enjoying. So, now what is our duty? What is our duty as a student? Everyone is speaking about Vikasita Bharat 2047 or Swarnandhra 2047. What is the meaning of it? And how we can achieve that? Because in our country, we are having excellent young strength. So because of that reason, if you work hard, definitely our country will become the developed country. When we were at your age, that time our teachers used to, all the time they used to say these things. Our country is still developed country. But now there are more chances for getting our country as a developed country. Parliament lo ఆమోదించడం మనకు అందించడం జరిగిందండి. సో మనం జనరల్ గా గోదావరి జిల్లాలో రాష్ట్రమంతా కూడా గోదావరి జిల్లాలో పెద్ద పండుగ అంటే సంక్రాంతి అండి, మనందరికీ తెలిసింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక పౌరుడిగా మనకు సంక్రాంతి కన్నా పెద్ద పండుగ ఈ దినం నవంబర్ 26. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాము, స్వేచ్ఛగా మాట్లాడుతున్నాము, ఫ్రీగా తిరుగుతున్నాము అంటే అది కేవలం మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు వల్లే. అంతేకాని మన బ్యాక్గ్రౌండ్ వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల మనం ఈరోజు ఇలా ఉండట్లేదు. ఈరోజు ఇంత హాయిగా ఇంత ప్రశాంతంగా ఈ గదిలో కూర్చుని ఈ హాల్లో కూర్చుని మనం మాట్లాడుకుంటున్నాం అంటే కేవలం రాజ్యాంగం మనకి ఇచ్చిన రక్షణ. రాజ్యాంగం ప్రతి పౌరుడికి రక్షణ ఇస్తుంది, ప్రతి సమాజానికి రక్షణ ఇస్తుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ లాస్, మీకు ఏ హక్కులు ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి ఇలాంటి రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. చీఫ్ గెస్ట్ మేడం గారు వచ్చారు. ఆల్వేస్ మన కాలేజ్ కి ఎప్పుడు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. ఇలాంటి వాటి మీద మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి దాని గురించి చెప్తూ ఉంటారు. చాలా సైలెంట్ గా బాగా ఎక్కువ కదా, ఒక్కొక్క క్లాస్ కి చాలా మంది ఉంటారు కదా, అయినా సరే చాలా ఓపికగా విన్నారు. కాన్స్టిట్యూషన్ గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పాం. ఎందుకంటే నేను ఎంఏ పాలిటిక్స్ అండి, అందుకని నాకు కాన్స్టిట్యూషన్ దగ్గర కాబట్టి అందులోనే దాంతో పాటు నేను లా కూడా చేశాను కాబట్టి రెండు నాకు రిలేటెడ్. అందు గురించి రెండిట్లోనే పర్వాలేదు. అయితే ఈ రోజు కాన్స్టిట్యూషన్ డే అన్నాం కదా, అయితే దీంతో పాటు ఇవాళ నేషనల్ లా డే కూడా, అలాగే ఇంకొక డే కూడా యాంటీ డౌరీ డే. ఈ మూడు కలిస్తేనే ఈ రోజు ఒక ప్రత్యేకత. అందుకని ఇక్కడ లీగల్ ఫ్రెటర్నిటీ కంపల్సరీ ఈ డేస్ ని జరుపుకోవాలి. లాయర్స్, జడ్జెస్ అందరూ చాలా బిజీగా ఉన్నారు. మేమందరం అంతే, చాలా చోట్ల మీటింగ్స్ జరుగుతాయి, అందరికీ చెప్పుకొస్తుంటాం. ఈ ఇంపార్టెన్స్ చెప్పడం అవసరం. అంటే ఒకేసారి 3 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ గురించి చెప్పడం చాలా గ్రేట్ కదా. అందుకని ఈ రోజు చాలా ఇంపార్టెంట్. సార్ చెప్పారు కదా సంక్రాంతి అని, దానికంటే గొప్పడే చెప్పుకోవచ్చు ఈ రోజు. ఎందుకంటే ఇన్ని రకాలుగా మరింత అవేర్నెస్ తీసుకురావచ్చు. అయితే కాన్స్టిట్యూషన్ గురించి ఫస్ట్ చెప్పుకుందాం. ఈ 3 ఇంపార్టెన్స్ ఒకసారి చెప్పుకున్న తర్వాత మనం మీకు అవేర్నెస్ తీసుకొచ్చే యాక్ట్స్ గురించి మనం